నేడు తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 బిల్లులు. ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశ్నలు, ఆయుర్వేదిక్ మెడికల్ సవరణ బిల్లు, సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ. రేవంత్ను పదవి నుంచి దింపడం, కేసీఆర్ను సీఎం చేయడమే టార్గెట్. అప్పటి వరకు నేను కేటీఆర్ పోటీ పడి పనిచేస్తామన్న హరీష్ రావు. తమ మధ్య ఎలాంటి కుమ్ములాట్లు లేవని వెల్లడి. గ్రూప్ 1 ఫలితాలపై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలి. ప్రభుత్వంతో పాటు టీజీపీఎస్సీ సమాధానం ఇవ్వాలన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్ష. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష. ఎగ్జామ్ సెంటర్లకు చివరి నిమిషం వరకు అనుమతి. ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత. పలు జిల్లాల్లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నేడు 202 మండలాల్లో వడగాలులు. కులం గురించి మాట్లాడితే ఊరుకోరు. కుల వివక్షపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. ఫోర్జరీ పాస్పోర్ట్ ఉంటే 7 ఏళ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా. పార్లమెంటు పరిశీలనలో బిల్లు. మహాకుంభమేళా టైంలో అయోధ్యకు 1,26,00,000 భక్తుల రాక. కీలక వివరాలు వెల్లడించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. 5 ఏళ్లలో 400 కోట్ల పన్నులు చెల్లించినట్లు ప్రకటన. చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి. మంబూటికి క్యాన్సర్ రూమర్స్ పై స్పందించిన టీం. అవన్నీ ఫేక్ న్యూస్ అని ప్రకటన. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని వెల్లడి. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని స్పష్టం.